హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వాక్కాయల చెట్టు అండి. ఇవి వాక్కాయలు తెంపుకుంటున్నా నేను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉండే చెట్టు చూడంగానే ఆరారం అనిపించిందండి. ఇవి వాక్కాయలు నేను ఏం కవర్ ఇట తీసుకోవాలేను, తెంపుకొని ఓళ్ళో పెట్టుకొని వచ్చినానండి. పాలంటే పాలు, ఇవి పాలు అంటుతున్నాయి మొత్తం. ఇగో వాక్కాయలండి ఇవి. చాలా బాగుంటాయండి. హెల్త్కి గిట చట్నీ చేసుకోవచ్చు, పప్పు వేసుకోవచ్చు. ఏ మనం పప్పులలో అయితే వేయచ్చు. చింతపండు బదులు ఇది వేసుకోవాలండి. ఇప్పుడు చట్నీ చేస్తున్నా చూడండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పల్లీలు ఒక కప్పెడు. చాలా పులుపు ఉంటాయండి వాక్కాయలు ఇవి. పుల్లగా బాగుంటాయి. ఇగో పల్లీలు వేసుకున్నా. పల్లీలు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు గిట, ఇవి మెంతులు, ఇవి మెంతులు, జీలకర్ర గిట్ట వేసుకోవాలండి. ఇవన్నీ గోలాలి. ఆవాలు గిట్ట వేసుకోవాలండి. నేను మర్చిపోయిన తర్వాత ఏం వేసినానండి ఆవాలు. ఇవన్నీ వేపుకోవాలి. నూనెలనే ఫ్రై చేయాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై కాగానే ఎండుమిరపకాయలు వేసుకున్నా చూడండి. ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేగాలండి. ఇవి నూనెలో మంచిగా ఫ్రై అయినాక తీసేసుకోవాలి. ఇవి కొంచెం ఆవాలు గిట్ట తీసుకొని వేపుకొని పెట్టుకున్నానండి. అవి గిట్ట వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. చాలా పులుపు ఉంటాయండి ఇవి. పులుపు చాలా ఉంటాయి. ఇవి పులుపు తగ్గాలంటే అన్నీ బాగా వేస్తేనే మంచిగా ఉంటాయండి. మిరపకాయలు గిట్ట నేను బాగానే వేసిన, ఒక 20-30 కొన్ని తెచ్చిన వాక్కాయలు అవి. ఎల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనే. ఎల్లిపాయలు, మినప్పప్పు గిట్ట వేసుకోవాలండి. కొంచెము మిక్సీ చేసేటప్పుడు ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. మినప్పప్పు మర్చిపోయినట్టు మినప్పప్పు వేసేసిన. మినప్పప్పు, ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి ఇంట్లో వేసేస్తున్నా చూడండి. మిక్సీలో వేసి పెట్టుకొని అవి వాక్కాయలు గోలియాలండి. నూనెలో ఆయిల్ వేసి మళ్ళా ఇగో ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నా చూడండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అవి మంచి కడిగి పెట్టుకున్న వాక్కాయలు అవి వేసుకోవాలి. ఇక ఆయిల్ వేడి కాగానే వేసుకోవాలి. డైరెక్ట్ వేసుకోవాలండి. తొందరగా ఉడికిపోతున్నాయి. నూనెలనే ఉడికినాయి ఇవి. నేను ఇంతకుముందు చూసినా, నేను ఉడుకుతాయని తెలిసిపోయింది. అవి ఫస్ట్లా ఉడుకుతాయో లేవో అనుకున్నానండి. అవి ఉడికినాయి మంచిగానే. ఒకసారి చేసినట్టు అప్పుడు కట్ చేసి వేసినట్టు, కానీ నూనెలో ఉత్తానే ఉడికిపోయినాయండి. కొద్దిసేపు ఫ్రై అయ్యేటకల్లా ఇచ్చుకపోయినాయి మొత్తం. టమాటాలలాగా గట్టిగా ఉంటాయి కానీ తొందరగానే నూనెలో ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇచ్చుకపోతాయి అవి మొత్తం ఉడికినాయి అంటే. చింతపండు అవసరం లేదండి. ఏ దాంట్లో అయినా మనం చింతపండు వేసుకోకుండా ఈ వాక్కాయలు వేసుకోవచ్చు అండి. చాలా మంచిది హెల్త్కి గిట. ఆ పులుపు తినని వాళ్ళకి ఇది చాలా మంచిదండి వాక్కాయలు. ఇవి చెట్టుకు బాగా అవుతాయండి. ఈ సీజన్ ఉన్నట్టుంది, ఇప్పుడు బాగా అయినాయి ఇవి వాక్కాయలు. ఇవి మంచిగా ఫ్రై కావాలండి. ఉడికిపోయినాక ఉత్తనే ఇచ్చుకపోయినాయి చూడండి. చూస్తే గట్టిగా ఉంటాయి. తెంపేటప్పుడు నూనెలో ఫ్రై అయినాక ఇచ్చుకపోయినట్టు అవుతాయి. పులుపు చాలా ఉంటుందండి ఇవి. పులుపుకే అందుకే అన్నీ వేయాలి. ఇంట్లో పల్లీలు వేస్తేనే కవర్ అవుతాయి. పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అట్లయితేనే కవర్ అవుతుంది అన్నట్టు. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంట్లోనే కలెమాకు వేసుకోవాలి. కరివేపాకు గిట్ట ఇంట్లోనే వేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు అన్నీ ఇంట్లో వేసేసుకోవాలి. కరివేపాకు వేసిన చూడండి. కొంచెం గోలంగానే కొత్తిమీర గిట్ట ఇంట్లోనే వేసేయాలి.
తొందరగానే అయిపోతుందండి. ఇక ఆవాలు మర్చిపోయినా కదనండి, వేయించుకొని పెట్టుకునేవి ఒక చిన్న కప్పులో కొన్ని ఆవాలు, ఒక 2 స్పూన్లు. ఇవి కొన్నే ఉన్నాయి కానీ చాలా పులుపు ఉన్నాయండి. ఇక వేగుతున్నాయి చూడండి. ఇవి వేగినాక చల్లారినాక మిక్సీకి వేసుకోవాలండి. ఇక ఉడికిపోయినాయి చూడు, మొత్తం బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. ఇక కొత్తిమీర వేసేస్తున్నా. కొత్తిమీర, ఎల్లిపాయలు వేసేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ అయితే డైరెక్ట్ వేసేయాలండి, కట్ చేసి వేసేయాలి ఉల్లిగడ్డ. ఎల్లిపాయలు వేస్తున్నా చూడండి. ఒక 7-8 ఎల్లిపాయలు వేసిందండి. అది మళ్ళీ తాలింపుకి వేసుకోవాలి ఎల్లిపాయలు. ఈ తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుందండి ఈ చట్నీ. ఇక గోలిపోయినాయి చూడండి. గోలినాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన నేను ఉల్లిగడ్డలు గిట్ట మిక్స్కి వేసేటప్పుడు వేయాలండి. ఇవన్నీ వేసి పెట్టుకున్నాను నేను. మిక్స్కి వేసేటప్పుడు ఒక ఉల్లిగడ్డ వేసేసిన. ఒక 2 ఉల్లిగడ్డలేమో సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి మీదికెంచి వేయాలి. మిక్స్ చేసినాక అంత అయిపోయినాక మీదికెంచి కొంచెం లైట్గా తిప్పాలన్నట్టు ఇట్లా ఉల్లిగడ్డలు వేసి. ఉల్లిగడ్డ ఉంటేనే బాగుంటుంది అది. అయిపోయింది. ఇప్పుడు బంద్ చేసి పెట్టిన. ఇవి మిక్స్కి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయాలి తగినంత. ఆవాలు గిట్ట వేసేసిన, సాల్ట్ వేయాలి తగినంత. 1 స్పూను సగం వేసినానండి. పులుపు చాలా ఉంటుంది ఇది. 1 స్పూన్ వేస్తున్నా. మళ్ళీ తర్వాత కొంచెం సగం స్పూన్ అంత వేసిన. కరెక్ట్గా సరిపోతుందండి ఇంత వేస్తే. మిక్సీకి వేసేయాలి. మిక్సీకి వేసినాక ఇట్లా పౌడర్ అవుతుంది. పౌడర్ అయినాక ఇక వాక్కాయలు వేసుకోవాలి. ఇక అది కలిపేసి కిందికి ఉడికిందో లేదో అని చూసుకోవాలి. ఉడికిందంట, మిక్స్ అయిందో లేదో అని చూసుకోవాలి. ఉడికింది అనబోతున్నాండి నేను. అదంతా మిక్సీ కావాలి. పౌడర్ అయితేనే మంచిగా ఉంటుంది. ఇగో ఇది వేసేయాలి. ఇక వాక్కాయలు మర్చిపోయింది, ఉడికిందో లేదో అనబోతున్నా. మా ఇంట్లో సప్పుడుకు ఏం మాట్లాడినో తెలియలేదండి. ఇక ఉల్లిగడ్డలు గిట్ట ఎల్లిపాయలు అన్నీ వేసేసి మిక్సీ చేసుకుంటానండి. సాల్ట్ అందులోనే వేసేసిన ఫస్ట్ టైం మిరపకాయలనే. ఇక మిక్సీకి వేస్తున్నా చూడండి. మిక్సీకి అయిపోయింది. కొంచెం బెల్లం వేయాలండి. పులుపు చాలా ఉంటుంది అది. వాక్కాయలు పులుపు అయితే చాలా ఉంటాయి. పప్పులు అయితే ఒక 2-3 వేస్తే చాలండి. అవి అంత పులుపు ఉంటాయి. 1 కప్పెడు పప్పుకు ఒక 2-3 వేయాలండి బెల్లం వేసిన. ఇక ఉల్లిగడ్డలు ఇవి కిందికి మీదికి ఇట్లా తిప్పేయాలండి. ఇది ఎక్కువ మెత్తగా కావద్దు. ఇవి ఉల్లిగడ్డలు బాగుంటుంది అట్లుంటేనే. ఇక తాలింపు పెడుతున్నానండి. అయిపోయింది చట్నీ. తాలింపు వేస్తున్నాయిగా. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మిరపకాయలు ఇవన్నీ వేసేసుకున్నాండి. ఆయిల్ వేడెత్తినాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసినానండి. శనగపప్పు వేయలేదు, మినప్పప్పు వేసుకున్నా కాలి. అయిపోయింది చూడండి చట్నీ. మిక్స్కి వేసినాక ఇవి తాలింపుకి వేస్తున్నా చూడండి. ఇవి వేగాలి. తాలింపుకి వేసినాక మంచిగా వేగినాక ఎండుమిరపకాయలు వేయాలి. కొంచెం వేగినాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు ఇవన్నీ వేయాలండి.
చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఇట్లా ఒక్కసారి చేసుకొని చూడండి, మీకు తెలిస్తే తెచ్చుకోండి. వాక్కాయలు అని అంటారండి, అమ్ముతుండొచ్చు గిట బయట మార్కెట్లో గిట. మాకైతే ఇంటి దగ్గర చెట్టు ఉంది, తెచ్చుకున్నాం మేము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కాడ ఉండే తెచ్చిన. ఇగో ఎండుమిరపకాయలు గిట వేసేసినానండి తాలింపుకు. కరివేపాకు వేయాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, ఇక మంచిగా వేగిపోయినాయి చూడండి. ఇక ఎల్లిపాయలు వేస్తున్నా, ఒక 10-15 ఎల్లిపాయలు వేసిన చూడండి. కరివేపాకు వేసుకోవాలి, పసుపు వేసుకొని ఇంగువ ఇటు ఇప్పుడు వేసేసుకోవాలండి తాలింపుకు. అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఇగో కరివేపాకు వేసేసిన, ఇంగువ పొడి ఇటు వేసేయాలి, పసుపు ఇంగువ ఇప్పుడు వేసేది. ఇక కొంచెం పసుపు వేసిన, ఫస్ట్ గిట్ వేసిన పసుపు, కానీ వాక్కాయలలో ఇప్పుడు గిట్ వేసుకోవాలి కొంచెం. ఇక ఇంగు వేయాలండి, ఇంగు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది చట్నీకి. వేసేస్తున్నా చూడండి ఇంగువ. అయిపోయింది, ఇక తాలింపు వేసేస్తే అయిపోతుందండి చట్నీ. చాలా బాగుంటుందండి, ఇట్లా చేసుకొని చూడండి. ఇట్లా తొందరనే అయిపోతుంది ఇది, కానీ పులుపు చాలా ఉంటుంది, చూసుకుంటా చేసుకోవాలండి. అన్నీ తగినంత వేసి ఇక అయిపోయింది చూడండి తాలింపు. ఇక ఎంత బాగా అయిందో ఈ చట్నీ, వాక్కాయల చట్నీ చాలా బాగుంటుంది. రెడీ అండి వాక్కాయల చట్నీ. మేము వేసుకొని తిన్నామండి, మా వారు నేను వేసుకొని తిన్నాము చట్నీ. వాక్కాయలు ఈరోజు వాక్కాయల చట్నీ. మా వారికి పెట్టిన, అన్నం పెట్టిన, చట్నీ వేసిన. ఆయన కొంచెం పలసగా కలుపుకొని తింటాడు. నేను ఏంటంటే బ్లాక్ రైస్ తింటున్నా అని ఆయన తినమంటే పలసగా కలుపుకొని తింటుండు. బాగుంది అన్నాడు, పులుపు ఎక్కువ కాలేదు, చాలా బాగుంది టేస్ట్ గిట అని అన్నాడు. కలుపుకొని తింటుండు చూడండి. ఆయన కొంచెం కొంచెం కలుపుకుంటాడు పలసగా కొంచెము. నేనైతే ఒత్తు కలుపుకొని తింటానండి. నేను ఎక్కువ కలుపుకుంటా చట్నీ కానీ ఏ కర్రీ కానీ ఎక్కువ కలుపుకుంటా. ఆయన కొంచెం పలసగానే తింటాడండి. నా ఏంటంటే బ్లాక్ రైస్లో సరిగ్గా కనిపించదని బ్లాక్ రైస్లో ఆయన వైట్ రైస్ పెట్టుకుంటాడు కదా అని అనుకున్నాను. ఇగో పెరుగు అండి, పెరుగు నేను ఇక కొంచెం వైట్ రైస్ పెట్టుకొని తిని చూపించిందండి. ఇగో చట్నీ కలుపుకొని, ఎక్కువ కలుపుకుంటాను నేను చట్నీ. చాలా బాగా అయిందండి ఇది చట్నీ, చాలా బాగుంది. ఇట్లా చేసుకొని చూడండి ఒక్కసారైనా, ఎంత బాగుందో కామెంట్లో పెట్టండి ఎట్లా అయిందో వాక్కాయల చట్నీ. మీకు ఎంతమందికి తెలుసో చెప్పండి. వాక్కాయలు తెలిసిన వాళ్ళు చెప్పండి నాకు, వాక్కాయలు అనేది. నేను తింటున్నా చూడండి, బాగా అయిందండి చట్నీ అయితే. నాకు ఇక వీడియో తీసేటోళ్ళు లేరండి, నేను డైరెక్ట్ మీకు చూపించుకుంటా తింటుడు. కానీ ఇక నేను ఒక చేయితోటి తీస్తున్నా, ఒక చేయితోటి తింటున్నా. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు